శరత్ గారు అంటే గీత గారు చాలా క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. మిగిలిన ఏయో కొన్ని మేము అడుగుతాం. సార్ అంటే అల్లు అర్జున్ గారి గురించి బయట మాట్లాడేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు వెనకాల ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. ఆయన షెడ్యూల్స్, అపాయింట్మెంట్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, లేకపోతే కొత్తగా ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో మీరు చేయాల్సిన యుద్ధాలు అవన్నీ మామూలే. ఇంత వ్యవస్థలో అసలు టైం ఎక్కడ ఉంటుంది ఇవన్నీ చేయడానికి? సార్ టైం అంటే లేదు, నేను ఇందాక గీతా గారు అడిగినప్పుడే చెప్పా కదా. సో మా షెడ్యూల్ బిజీ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది. బట్ సైమల్టేనియస్గా ప్యారల్గా ఏంటంటే, బన్నీ గారు నువ్వు చెయ్యి, ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి, నీకు కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది. సో నువ్వు జస్ట్ మార్కెటింగ్ పిఆర్లోనే కాదు, కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ప్యారలల్గా మన పనులు ఏవి ఆగకుండా సో అవి చేసుకుంటూ కాంటెంట్ నీకు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్యారల్గా జాగ్రత్తగా చేసుకొని చెప్పి ఆయన సపోర్ట్ ఉండబట్టే అండి. ఆన్ దట్ నోట్, మీరు ఇందాక స్పీచ్లో అయితే కానీ ఇప్పుడుకైతే కానీ చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు కదా అల్లు అర్జున్ గారి గురించి. బట్ రీసెంట్గా ఆయన అసలు చాలా ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటేనే చాలా టఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పి చాలా డిస్కషన్ నడుస్తుంది కదా. మీరు షుగర్ కోట్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి రియాలిటీ ఏంటి అసలు? ఓకే, మీరు ఈ క్వశ్చన్ అడిగారు కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను కూడా ఇవ్వనండి. ఇక్కడున్న ఈటీవీ సాయి గారే ఇస్తారు. సో ఒకరోజు ఆర్ఎఫ్సిలో షూట్ చేస్తుంటే మన సాయి గారు మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు అక్కడే ఉన్నారు. సో బన్నీ గారు కూడా థమ్స్అప్ యాడ్ షూట్ జరుగుతుంది, బన్నీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఏంటి ఒకసారి హాయ్ చెప్పచ్చా శరత్ అని అక్కడే అన్నారు. సో మీరు అన్నట్టు ఆయన కలవలేడు, కష్టం చాలా అనుకుంటే ఏం జరిగిందో సాయి గారు చెప్తారు. అంటే రామోజీ ఫిలిం సిటీ అంటే ఆడదే, మరి అక్కడికి వెళ్ళి ఆ సాయి గారికి కలవడం కష్టమే ఉంటుంది. మరి ఎవరైనా కలవడం కష్టం అనుకున్నప్పుడు సాయి గారు కూడా అంటే యశంత్ గారు ఇది ఆల్ అంటే నేను చూసినాను, మీరు ఇంటర్నెట్లో చూసినాన్ని, నాకైతే ట్రూ అనిపించలా. బన్నీ గారే ఆ ఫ్రెండ్ మాట్లాడటం జరిగింది, ఆ ఫ్రెండ్ చెక్ హ్యాండ్ చేయడం జరిగింది. సో నాకైతే ఏం జరగలేదు. బట్ నేను వెరీ యాక్సిడెంటల్గా వెళ్ళినా, చెప్పు కూడా వెళ్ళలేదు, జస్ట్ యాక్సిడెంటల్గా షరత్ని కలవడానికి వెళ్ళాను నేను. బట్ ఈజ్ వెరీ స్వీట్ అండ్ నా ఫీలింగ్ కూడా. ఎనీవేస్ శరత్ గారు, చాలా మంది అన్నట్టు మీ పేజ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను చాలా తక్కువ ఇన్స్టాగ్రామ్ యూజర్ని, బట్ 1 or 2 ఫాలో అవుతా. అందులో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి. థ్యాంక్ యూ. అండ్ చాలా వెరీ గుడ్ కంటెంట్ అండ్ దానికి రిలేటెడ్ కంటెంట్ వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. అదే ఇప్పుడు ఆ రిలేటెడ్ క్వశ్చనే, అందరూ ఆ పేజ్ గురించే మాట్లాడుతున్నారు, రేలంగి మోయ అని పేజ్. చాలామంది ఇండస్ట్రీ పీపుల్ కూడా చాలామందికి మొన్నటి వరకు కూడా చాలామంది తెలియదు మీ పేజ్ అని, మీరు వాయిస్ ఇస్తున్నారని, మీదే కాంటెంట్ అని. సో ఏంటి ఆ సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారా ఎవరైనా తెలిసినప్పుడు గట్రా ఇండస్ట్రీలో? ఇప్పుడు సాయి గారు వీళ్ళందరూ అన్నట్టు ఆ కాంటెంట్ చూసి వచ్చారంటున్నారు కదా. సో లేదండి, అదే క్లోజ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అసలు ఆ పేజ్ పెట్టినప్పుడు నా పిక్చర్ కానీ అందులో ఎప్పటికీ పిక్చరే ఉండదు, డీపీ రీసెంట్గానే పెట్టా. సో చాలామంది దాన్ని ఫాలో కొట్టి, ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది డైరెక్టర్స్ కూడా మీ కంటెంట్ చాలా బాగుంటుంది, మీరేంటి రైటింగ్ చేస్తారా, మాకు స్క్రిప్ట్లో హెల్ప్ చేస్తారా, ఇలా చాలామంది నాకు డైరెక్టర్స్ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. నేను ఆ ప్రాసెస్ నేను ఎవరో తెలియదు కదా, వాళ్ళని అలా నాకు మెసేజ్ పెడుతున్న ప్రాసెస్ నేను బేసిక్గా ఎంజాయ్ చేశాను. సో కానీ నచ్చిన విషయం ఏంటంటే, చాలామంది డైరెక్టర్స్ నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను, మీరు రాయగలరా అని మెసేజ్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది అది. సో అంటే కొత్త టాలెంట్ని ఎక్కడున్న డైరెక్టర్స్ కూడా అప్రోచ్ చేయడం, సో అది బాగుంది. అది సో బన్నీ గారు కూడా సర్ప్రైజ్ అయ్యారా? అంటే ఆ పేజ్ మీదని తెలిసి, అంటే ముందు నుంచి తెలుసా లేదంటే? లేదు, నేను ఊరికే ప్యాషన్ నేను స్టార్ట్ చేసిన తర్వాత సరదాగా ఒకరోజు ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు సరే నేను ఇలాగ ఒక పేజ్ స్టార్ట్ చేశాను అని చెప్పి చూసినప్పుడు ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు, ఏంటి నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పేసి. దట్ వాస్ ఫన్. ఆల్ ద బెస్ట్ అండి, గుర్తుకొస్తాయి. సో ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయ్యే ముందు నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఒకరు రాజేష్ గారు, నిశాంత్ గారు. సో వాళ్ళ పేజ్ చూసి